ఈరోజు మనము అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థాలు పోపు దినుసులు, అందులోకి జీడిపప్పు పల్లీలు కూడా వేసుకుందాము. 2 నిమ్మకాయలు, 1 పచ్చిమిరపకాయ, కరివేపాకు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకుందాము. నూనె వేడెక్కాక ఈ పోపు దినుసులన్నీ వేసేసుకుందాము. అండ్ ఒక పక్కేమో నేను అన్నాన్ని కూడా ఉడికించి పెట్టుకున్నాను. నూనె కాగిందండి. ఇప్పుడు తిరగమాత గింజలన్నీ వేసేసుకుందాము. మాడకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ. చిటికెడు పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంగువ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇంగువ. ఈ తిరగమాత గింజలన్నీ ఉడికిన అన్నంలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు, నిమ్మరసం వేసుకొని చక్కగా కలుపుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన లెమన్ రైస్ రెడీ. మంగళవారం నాడు అమ్మవారికి నిమ్మకాయ పులిహోర అంటే చాలా ఇష్టం అండి. సో మీరు కూడా ఈ నిమ్మకాయ పులిహోరని నిష్టగా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.